నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల ఉపాధి, ఆత్మగౌరవం కోసం పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో పోరాటం చేస్తానని జయభీరావు పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ పేర్కొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో శనివారం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలుగు మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని సుమారు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసి ఆత్మగౌరవం నిలబెట్టారని కొనియాడారు. సత్తెనపల్లి స్థానికులు ఎమ్మెల్యేలుగా గెలిచిన వావిలాల గోపాలకృష్ణ, ఎర్ర వెంకటేశ్వర రెడ్డి, కోడెల శివప్రసాద్ రావులు అభివృద్ధిలో నియోజకవర్గ రూపురేఖలు మార్చారన్నారు. పక్క జిల్లాల నుంచి వచ్చిన స్థానికేతరులు ఇక్కడికొచ్చి అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పొట్టి శ్రీరాములు గారు తన ప్రాణాన్ని త్యాగం చేయడం జరిగింది. తెలుగు మాట్లాడే వాళ్ళు మొత్తం కూడా ఒకే రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి సుమారుగా 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణం త్యాగం చేయడం జరిగింది. అదేవిధంగా సత్తెనపల్లి ప్రజలు, నియోజకవర్గం ప్రజలు కూడా ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎక్కువగా పక్క జిల్లాల నుంచి సత్తెనపల్లిలో పోటీ చేస్తున్నారు. చాలామంది ఓడిపోయిన తర్వాత సత్తెనపల్లి గురించి మర్చిపోతూ ఉన్నారు. అలాగే సత్తెనపల్లిలో గెలిచిన వారు సత్తెనపల్లి అభివృద్ధి గురించి మాట్లాడటం లేదు, చేయటం లేదు. స్థానికులైతే మాత్రమే సత్తెనపల్లి మీద ప్రజలకి ప్రేమ ఉంటుంది. స్థానికుల యొక్క వ్యక్తికే ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే వారు సత్తెనపల్లిని అభివృద్ధి చేస్తారు. గతంలో వావిలాల గోపాలకృష్ణయ్య గారు సత్తెనపల్లి పోటీ చేసి గెలిపొందడం వల్ల సత్తెనపల్లి అభివృద్ధి అనేది ఆయన చేయడం జరిగింది. ఆ తర్వాత ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారు స్థానికుడు అవడం వల్ల సత్తెనపల్లిలో 2 సార్లు గెలిచి సత్తెనపల్లి డెవలప్ చేయడం జరిగింది. సత్తెనపల్లి టౌన్లో అన్ని సిమెంట్ రోడ్లు కానీ, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, సత్తెనపల్లిలో ఈరోజు మున్సిపాలిటీలో రాబోయే 50 సంవత్సరాలకి తాగునీటి కొరత లేకుండా ఈరోజు దాదాపు 110 ఎకరాల్లో ఆ రోజుల్లో ఆయన డెవలప్ చేయడం బట్టి ఈరోజు సత్తెనపల్లి ప్రజల యొక్క నీటి కొరత లేకుండా, ఇబ్బంది లేకుండా ఉన్నారు. ఆయన తర్వాత కోడెల శివప్రసాద్ రావు గారు, ఆయన స్థానికుడు కావడం వల్ల సత్తెనపల్లి నియోజకవర్గ రూపురేఖలు మార్చడం జరిగింది. అదేవిధంగా నేను కూడా స్థానికుడినే. నేను జయభీరావు